ఎంతో కరుణామయుడైన మహా అవతార్ బాబాజీ ప్రతి ఒక్క ధ్యానికి, ప్రతి ఒక్క ఆత్మకి ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో పయనిద్దాం అనుకుంటున్నారో చేయూతనిచ్చి ముందుకు తీసుకెళ్తున్నారు ఆ గొప్ప మహా అవతార్ బాబాజీ. గుడ్ మార్నింగ్ మాస్టర్స్. People from all over the time zones who are there on this platform, my humble pranams to all of them. In India, Kartika Somvar has started, masters. Along with it, a great soul who had come on earth to help the humanity, Sri Mahavatar Babaji. His birthday is today, masters. We get a chance to celebrate the energies of that great master. The Akhanda Dhyan, which we started yesterday, is really progressing amazingly, masters, with all your energy. ఈ రోజు ఇంత అద్భుతమైన ఘడియల్లో కార్తీక పౌర్ణిమ ఎనర్జీస్ ప్లస్ కార్తీక సోమవారం ప్రారంభం. ఇలాంటి టైంలో చక్కగా అందరూ గ్రేట్ మాస్టర్స్ ని మనం చక్కగా ఈ ప్లాట్ఫామ్ మీదకి మరొకసారి ఆహ్వానించుకుందాం మాస్టర్స్. బ్రహ్మర్షి పితామహ పత్రి సర్, పరమహంస యోగానంద మాస్టర్, బాబాజీని మనం ఎలాగో ఆహ్వానించుకొని ఉన్నాం మాస్టర్స్. లహరి మహాశయ, సదానంద యోగి మాస్టర్, మన తల్లిదండ్రులను, మన తోటి ఆత్మలను, మన తోటి ధ్యానులను చక్కగా మన మనోనేత్రంతో ఈ వేదిక మీద ఆహ్వానించుకొని చక్కగా వారి ఎనర్జీస్తో కూడి మనం ధ్యానం చేద్దాం మాస్టర్స్. Let's invite all the great masters today, along with Mahavatar Babaji, to help our meditation with all their energies. Our respected parents, our co-creators, our co-meditators. Let's invite them all to this platform, my dear masters. చక్కగా మీ శ్వాసతో కూడి ఉండండి మాస్టర్స్. హాయిగా ఈ కార్తీక సోమవారం ఘడియల ప్రారంభంలో మనమందరం ఏకత్వం వైపుకి ప్రయాణిద్దాం మాస్టర్స్. హాయిగా కళ్ళు మూసుకొని ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుంటూ ఊహించుకోండి మాస్టర్స్. హాయిగా వలయాకారంలో కూర్చుందాం. చక్కగా ఒకరి చేతులు ఒకరు పట్టుకొని మనమంతా ఈ సామూహిక శక్తిని పరిపూర్ణంగా ఉపయోగించుకుంటూ ఈరోజు ధ్యానం చేద్దాం మాస్టర్స్.
హాయిగా ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుంటూ ఈ వలయాకారంలో కూర్చున్న మనం ఈ వలయం మధ్యలో ఒక చిన్న కాంతిని వెలుగుతూ చూస్తున్నాం మాస్టర్స్. కళ్ళు మూసుకొని ఆ కాంతి మీద ధ్యాస పెట్టడానికి ప్రయత్నించండి మాస్టర్స్. Let's all visualize, masters, that we are all sitting in a circle, holding each other's hands. Let's make use of the group energies, masters, on this amazing night of full moon, as well as the starting of Kartik Monday, which is supposed to be a very auspicious day in the month of Kartika. As we sit in a circle, holding each other's hands, let's visualize a small speck of light in the middle of this circle. My dear masters, focus all your attention onto this small light which is glowing in the middle of the circle that we have formed with holding hands. Let's move towards oneness on this great occasion, masters. ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఉన్న మనం మన మధ్యలో ప్రజ్వలిస్తున్న ఆ చిన్న కాంతి వైపే చూస్తూ దాని మీదే ఫోకస్ చేయండి మాస్టర్స్. ఆ కాంతి వైపు మనం ఫోకస్ చేస్తున్న కొద్దీ మనలోని ఎనర్జీస్తో మనం ఆ కాంతి బింబానికి కనెక్ట్ అవుతున్నట్లు చూసుకోండి మాస్టర్స్. ప్రతి ఒక్కడి హృదయంలో నుంచి వెళుతున్న ఆ వెలుగు మన మధ్య ఉన్న ఆ కాంతి బిందువుతో జోడించి ఆ కాంతి మెల్లమెల్లంగా పెద్దదై ప్రజ్వలిస్తున్నట్టు చూడండి మాస్టర్స్. మన హృదయంలో నుంచి వెళుతున్న మన శక్తి ఆ కాంతి బింబాన్ని మరింత పెద్దది చేస్తోంది మాస్టర్స్. ఆ కాంతి బింబం మరి ఏదో కాదు, మన సామూహిక చైతన్యం. ప్రతి ఒక్కడు మనం ఆ ఎనర్జీతో కనెక్ట్ అవుతున్న కొద్దీ ఆ కాంతి బింబం మెల్లమెల్లంగా పెద్దగా అవుతూ ఓ పెద్ద కాంతి గోళంగా మారటం చూస్తున్నాం మాస్టర్స్. అదే మన సామూహిక చైతన్యం మాస్టర్స్. మీ ఎరుకని ఆ సామూహిక చైతన్యం మీద పెట్టండి మాస్టర్స్. దివ్యంగా ప్రజ్వలిస్తున్న ఆ కాంతి మీద పెట్టండి మాస్టర్స్. As we sit in a circle, holding each other's hands, as we try to connect with our individual energies to that speck of light that's in the middle of the circle, please see, masters, that little speck of light is slowly glowing and becoming into a big ball of light. That's nothing but our group consciousness, masters.
as we hold our hands and try to connect with our individual energies to that speck of light. That speck of light is growing in its size as well as intensity, masters. Focus on that group consciousness. ఇలా సామూహిక చైతన్యంతో కనెక్ట్ అయినప్పుడు మాస్టర్స్, ఒకళ్ళ ఎనర్జీ ఒకళ్ళు మనం ఫీల్ అవ్వగలం. ఎవరి అవేర్నెస్ తక్కువైనా ఈ సామూహిక చైతన్యం వాళ్ళ ఎరుకని మళ్ళా పైకి లాగేస్తుంది మాస్టర్స్. ఈ సామూహిక ధ్యానానికి ఉన్న గొప్పతనం అది. ఈ సామూహిక చైతన్యంలో మనం కనెక్ట్ అయినప్పుడల్లా నాది అంటూ అక్కడ ఏమీ లేదు మాస్టర్స్. అక్కడ ఉన్నదంతా మనదే. ఏకత్వం వైపుకి వెళ్ళే మన ప్రయాణం, అందులో మనం ముఖ్యంగా గమనించాల్సింది, నేర్చుకోవాల్సింది ఈ సామూహిక చైతన్యంతో కనెక్ట్ అవటమే మాస్టర్స్. ఎన్నో జన్మలు నేను నాది అని గడిపేశాం మాస్టర్స్. ఇక సమయం ఆసన్నమైంది. నేను నుంచి మనము, నాది నుంచి మనది, ఏకత్వం వైపుకి వెళ్ళే దారి ఇదే మాస్టర్. The path to ascension is through group consciousness, masters. We have spent many lives being fragmented, being selfish, living in I and me. The time has come, masters, to transcend from I and me to we and us. The group consciousness is the only path to ascension for going forward into oneness, masters. ఎన్నో జన్మలు ఈ అహంలో చిక్కుకొని నేను నాది అన్న భ్రమలో ఉండిపోయి ఈ మూడో పరిధిలో ఎన్నెన్నో జన్మలెత్తుతూ ఇక్కడే ఉండిపోయాం మాస్టర్స్. మూడో పరిధి నుంచి పైకి వచ్చే సమయం ఆసన్నమైంది మాస్టర్స్. ఈ ఏకత్వం ప్రయాణంలో ఈ మూడో పరిధి నుంచి మనం పైకి లేవాలంటే మన ఆలోచన విధానం ఎంతగానో మారాలి మాస్టర్స్. ఆ బుద్ధ కాన్షియస్నెస్, ఆ రాధా కాన్షియస్నెస్, ఆ కృష్ణ కాన్షియస్నెస్, అవన్నీ గ్రూప్ కాన్షియస్నెస్ మాస్టర్స్. అలాంటి గ్రూప్ కాన్షియస్నెస్లు హై డెన్సిటీ అంటే ఎక్కువ పరిధుల్లో నుంచి వచ్చే ఎనర్జీస్ మాస్టర్స్. ఈ మూడో పరిధిలో నుంచి మనం పైకి రావాలంటే
అలాంటి సామూహిక చైతన్యంలోకి అడుగు పెట్టడం చాలా అవసరం మాస్టర్స్. అహంలో చిక్కుకున్న మనం అలాంటి సామూహిక చైతన్యానికి అలవాటు పడాలంటే ఇలా ధ్యానంలో చక్కగా ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకున్నామని ఊహించుకుంటూ మనలోని శక్తినంతా ఒక బిందువు దగ్గర కేంద్రీకరించి మన సామూహిక చైతన్యం అంతా జోడించి ధ్యానం చేస్తూ ఉంటే మెల్లమెల్లంగా ఆ గ్రూప్ కాన్షియస్నెస్, ఆ సామూహిక చైతన్యం ఎలా ఉంటుందో మన ఎరుకలోకి వస్తుంది మాస్టర్స్. My dear masters, all that group consciousness that we hear about, the Buddha consciousness, the Krishna consciousness, the Jesus consciousness or the Christ consciousness, they all come from a density where there is no individual soul consciousness, masters. The only consciousness that exists is the group consciousness. It is time, masters, we ascend from this third density to fourth and above. The only way to come out of it is to understand how it feels to be connected to all the souls around you. And the best way is to connect to the group consciousness in meditation, masters. ఇవాళ ఈ రోజు మన వేదిక మీద ఎన్నెన్నో గొప్ప మాస్టర్స్ వచ్చున్నారు. ఈ కార్తీక సోమవారం ఘడియలో ఆరంభమైనవి మాస్టర్స్. ఆది యోగి, ఆ మహాశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు కార్తీక సోమవారం. ఆ ఆది యోగిని సగౌరవంగా మన మధ్యన ఆహ్వానించుకుందాం మాస్టర్స్. ఆదియోగి కాన్షియస్నెస్ చక్కగా మనతో జోడిస్తున్నాం మాస్టర్స్. మన ఈ సామూహిక చైతన్యంలో మనతో పాటి మహా అవతార్ బాబాజీ, ఆ ఆదియోగి కాన్షియస్నెస్, ఎంతో గొప్ప గొప్ప మాస్టర్లందరూ ఇక్కడ హాజరై ఉన్నారు మాస్టర్స్. వీళ్ళందరూ మన గ్రూప్ సోల్ కాన్షియస్నెస్ చక్కగా పెంచటానికి ఎంతో తోడ్పడుతున్నారు మాస్టర్స్. మన మధ్యలో ప్రజ్వలిస్తున్న ఆ సామూహిక చైతన్యం వెలుగు క్రమక్రమంగా ఇంకా పెద్దదవుతూ కనిపిస్తోంది మాస్టర్స్. దాంతో మనం అందరం కనెక్ట్ అయ్యి ఎంతో గొప్పగా ధ్యానం చేసుకుంటున్నాం మాస్టర్స్. ఎరుకతో ఉండి సామూహిక చైతన్యంతో కనెక్ట్ అవ్వండి మాస్టర్స్. ఆ వలయంలో కూర్చొని ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని ఆ సామూహిక చైతన్యం కాంతి బింబంతో కనెక్ట్ అయ్యి ఇలా చూసుకుంటుంటే శరీరంలో ప్రతి అణువు శక్తితో స్పందిస్తోంది మాస్టర్స్. చక్కగా ఫీల్ అవ్వండి ఆ ఎనర్జీస్ని. మాస్టర్స్ ఎంతో దివ్యానుభూతి
ఒక్కసారి ఆ సామూహిక చైతన్యానికి కనెక్ట్ అయ్యి చూడండి మాస్టర్స్. ఆ ప్రకంపనలు ఎంత దివ్యంగా ఉన్నాయో, ఎంత ప్రబలంగా ఉన్నాయో మీకే తెలుస్తుంది. ఆదియోగి కాన్షియస్నెస్ కి కనెక్ట్ అయిన మనం ఆ సచ్చిదానంద స్వరూపం, ఆ పరబ్రహ్మ స్వరూపానికి కనెక్ట్ అవుతున్నాం మాస్టర్స్. సచ్చిదానంద స్వరూపం ఏమిటో చూస్తున్నాం మాస్టర్స్. సత్ చిత్ ఆనంద. సత్యం ఏదైతే ఎప్పుడు మారదో అదే సత్యం మాస్టర్స్. పరివర్తన చెందేది సత్యం కానే కాదు. నిర్గుణ నిరాకార బ్రహ్మస్వరూపమే సత్రూపం మాస్టర్స్. నిర్గుణ నిరాకార బ్రహ్మ రూపంలో ఇంకా మార్పులనేది ఏమీ ఉండవు మాస్టర్స్. అదే సత్యం. అందులోనే ఆనందం ఉంది మాస్టర్స్. ఆ సత్యంలో జీవిస్తున్నప్పుడు ఆ ఆనంద స్వరూపం ఏమిటో మనం అనుభవించగలం మాస్టర్స్. అదే సచ్చిదానంద స్వరూపం మాస్టర్స్. ఆనందంలో ఉయ్యాల ఊగుతుంటే అదే బ్రహ్మానంద స్వరూపం మాస్టర్స్. ఆ ఆది యోగి స్వరూపం సచ్చిదానంద. చక్కగా ఆ ఎసెన్స్ కి కనెక్ట్ అవ్వండి మాస్టర్స్. As we sit in a circle, connected with our group consciousness, let's invite Adi Yogi, the great consciousness of Adi Yogi, to lead us and guide us on this meditation path. As we get guided by the Adi Yogi's consciousness, we see the true form of Satchidananda, the truth that never changes, the eternal truth, the formless, the qualityless essence, the Satchidananda Swarupa. మీ శ్వాసతో కూడి ఉండండి మాస్టర్స్. చక్కగా సామూహిక చైతన్యానికి కనెక్ట్ అయి ఉండండి మాస్టర్స్. కంప్లీట్ ఎరుకతో ఉండండి మాస్టర్స్. ఈ సామూహిక చైతన్యంలో మనం ఆ సామూహిక కాంతికి కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఏమరపాటు వద్దు మాస్టర్స్. కంప్లీట్ ఎరుకతో మీ ఎనర్జీస్ అన్ని ఆ సామూహిక చైతన్యం బంతి వైపుకి డైరెక్ట్ చేయండి మాస్టర్స్. ఇలా ఒకరి చేతులు ఒకరు పట్టుకొని కూర్చున్నాము అన్న భావనే మన ఎనర్జీస్ ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్ళిపోతాయి మాస్టర్స్. యద్భావం తద్భవతి అంటే మన భావన ఎలా ఉంటే అలాగే జరుగుతుంది మాస్టర్స్. మనం కనుక చక్కగా చేతులు పట్టుకొని ఆ సామూహిక చైతన్యం వైపు మన ఎనర్జీస్ డైరెక్ట్ చేసుకుంటూ మనలోని ఎరుకని పెంచుకుంటూ ఆ గ్రూప్ కాన్షియస్నెస్ మీదే మన ఎరుకని పెడితే
అదే జరుగుతుంది మాస్టర్స్. యద్భావం తద్భవతి. చక్కగా భావిద్దాం మాస్టర్స్. హాయిగా మహా అవతార్ బాబాజీ గైడెన్స్లో, ఆదియోగి కాన్షియస్నెస్లో కనెక్ట్ అయిన మనం అంతా మన ఎరుకనంతా ఈ సామూహిక చైతన్యం మీద పెట్టి ఎంతో ఎరుకతో ధ్యానం చేస్తున్నాం మాస్టర్స్. ఈ ఏకత్వం వైపుకి వెళ్ళే దారి ఎంతో సులువైన దారి మాస్టర్స్. దాన్ని కరెక్ట్గా మనం అర్థం చేసుకోగలిగితే అందులో ఏమీ చేయాల్సింది ఏమీ లేదు మాస్టర్స్. మన సహజ స్వరూపంతో మనం రోజు జీవించగలిగితే అదే దానికి రహదారి మాస్టర్స్. మనమందరం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ప్రతి జన్మ మనం తీసుకుంటోంది అనుభవాల కోసమే మాస్టర్స్. ఇంకా ఇతర ఏ ఎజెండా లేదు మాస్టర్. ఇంకా ఏమీ చేయటానికి కాదు, మిగతావన్నీ సైడ్ రూట్లే మాస్టర్స్. మన మెయిన్ రూట్ ఒక్కటే. ఈ జన్మలు మనం తీసుకుండేది అనుభవాల కోసమే మాస్టర్స్. అనుభవాల కోసం ఇక్కడికి వచ్చినప్పుడు దాంతో పాటు వచ్చే మనోభావాల్ని, మనోద్వేగాలని సంపూర్ణంగా అనుభవించటమే మన పని మాస్టర్స్. దేనిని జడ్జి చేయకుండా, ఏ అనుభవాన్ని లేబుల్ వేయకుండా, ఇది నాకు వద్దు అది కావాలి అన్న చాయిస్ చేయకుండా వచ్చింది వచ్చినట్టు స్వీకరించటమే జీవితం మాస్టర్స్. అదే ఏకత్వానికి దారి. The path to oneness is very simple, masters. We have all come to this plane only for experiences. Every incarnation that we come here is for only one purpose: to experience. And once having incarnated, whatever comes into our life, just accept it without judgment, masters. There is no good, no bad. Live your life as it comes, without too much thinking, without too much analysis, without too much logic, masters. ఈ వస్తున్న అనుభవాలని అవి ఎలా ఉంటే అలా స్వీకరిస్తూ మనం ముందుకి వెళుతున్న కొద్దీ మన అనుభవాలన్నీ మనం ఆ ఏకత్వం చెరువులోకి పంపించేస్తున్నాం మాస్టర్స్. మనం వేరు, ఆ ఏకత్వం వేరు కాదు మాస్టర్స్. ఆ ఏకత్వంలో నుంచి వచ్చిన స్వరూపాలే మనం. ఆ అనుభవాలు కోరుకున్నది కూడా మనమే మాస్టర్స్. మన ఏకత్వం రూపంలో మనల్ని మనం తెలుసుకుందాం అనుకున్నది కూడా మనమే మాస్టర్స్. ఆ అనుకున్నది సాధిద్దామని బయటపడింది కూడా మనమే మాస్టర్స్.
ఈ పరిధులు సృష్టించుకుంది కూడా మనమే మాస్టర్స్. ఈ ఒక్కొక్క పరిధిలో అనుభవాలు పెంచుకుంటూ వెళుతోంది కూడా మనమే మాస్టర్స్. మన భూమాతలో మన చైతన్యం పెట్టి మన భూమాత ఎదుగుతుంటే చూసి ఆనందించింది కూడా మనమే మాస్టర్స్. రాళ్లలో మన చైతన్యం పెట్టి నిద్రించటం నేర్చుకున్నది కూడా మనమే మాస్టర్స్. చెట్లలో మన చైతన్యం పెట్టి శ్వాసించటం నేర్చుకుంది కూడా మనమే మాస్టర్స్. మనిషి రూపం ఎత్తి మనలోని విజ్ఞానమయ కోశాన్ని మెల్లంగా యాక్టివేట్ చేసుకొని ఫ్రీ విల్ అంటే స్వేచ్ఛ శక్తిని కూడా జాగృతం చేసుకున్నది మనమే మాస్టర్స్. కర్మ అని బాధపడుతున్నాం, కానీ అది మనం వాడుతున్న ఫ్రీ విల్ కి రిజల్టే మాస్టర్స్. జీవితం ఎరుకతో జీవిస్తూ ఉంటే ఇవన్నీ మన కళ్ళకి ఎదురుగుండా ఎంతో స్పష్టంగా కనిపిస్తాయి మాస్టర్స్. ఎరుక లేకుండా జీవించే జీవితం చాలా క్లిష్టంగా కష్టంగా ఉంటుంది మాస్టర్స్. ఎల్లప్పుడూ ఎరుకతో ఉందాం మాస్టర్స్. ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు మాస్టర్స్. అందరం ఎవరి అనుభవాల కోసం వాళ్ళు వచ్చిన వాళ్ళమే. మనలోని నిజస్వరూపం, మన అందరిలోని నిజస్వరూపం ఆ సచ్చిదానంద స్వరూపమే మాస్టర్స్. ఎరుకతో జీవిస్తూ ఉంటే, ప్రతి క్షణం ఎరుకతో కనెక్ట్ అయి ఉంటే మాస్టర్స్, మన దివ్య స్వరూపం, మన సచ్చిదానంద రూపాన్ని మనం ఎల్లప్పుడూ దర్శించుకుంటూ ఉండొచ్చు మాస్టర్స్. ఆ సచ్చిదానంద స్వరూపమే శివోహం శివోహం, అదే శివస్వరూపం మాస్టర్స్. మనలోని ఆ సత్ చిత్ ఆనంద రూపమే ఆ శివుని రూపం మాస్టర్స్. ఆ రూపంతో మనం కనెక్ట్ అవ్వగలిగితే మనలో ప్రతి ఒక్కరూ మనల్ని ఆదియోగిగా చూసుకోగలుగుతాం మాస్టర్స్. హాయిగా ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని ఆ సామూహిక చైతన్యంతో కనెక్టెడ్గా ఉండండి మాస్టర్స్. Every incarnation we come here for different experiences. The key to simplicity in life is live with awareness every moment. When you live your life with awareness every moment, you're always connected to your true essence, which is your Satchidananda Swarupa, the true essence that you are. We all have come for different experiences, masters, but deep inside, we all have the same essence of Satchidananda Swarupa. If we can connect to that eternal truth within ourselves, the truth that doesn't change, that Nirakara Nirguna Brahma Swarupa, that is the Rupa of Adiyogi masters. Each one can see ourselves in that Adiyogi Rupa. But for that,
We have to go beyond this fragmentation, masters. We have to go beyond this individualizations. We have to go beyond our ego complexity. మన నిజ స్వరూపంతో కనెక్ట్ అయి ఉండాలంటే మాస్టర్స్, మన ఆలోచనలు, మన నమ్మకాలని ఒక్కసారి పరీక్షించుకోవాలి మాస్టర్స్. ఎప్పటికప్పుడు మన ఆలోచనలు, మన మనోభావాల్ని ఒక్కసారి చెక్ చేసుకుంటూ ఉండాలి మాస్టర్స్. మనకి తెలియకుండానే మనలోని అహం మెల్లంగా పెద్దదవుతూ దాని ప్రభావం మన ఆలోచనల మీద, మన వాక్కు మీద, మన మనోభావాల మీద ఎంతో ప్రబలంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది మాస్టర్స్. మనం వేరు అనేది మనకి చాటి చెప్తోంది మన అహమే మాస్టర్స్. నువ్వు వేరు, నేను వేరు, నీది వేరు, నాది వేరు, నువ్వు బాగుంటే నేను బాగుండలేను. ఇదే అహం రూపం మాస్టర్స్. అహం దాటి వెళ్ళగలిగితే నువ్వు నేను అనే వేరు మనకి ఇంకా కనపడదు మాస్టర్స్. మనలోని సచ్చిదానంద స్వరూపం మనకి ఎంత క్లియర్గా కనిపిస్తుందో, మన తోటి వాళ్ళ సచ్చిదానంద స్వరూపం కూడా మనకి అంతే క్లియర్గా కనిపిస్తుంది మాస్టర్స్. ఈ మూడో పరిధిలో మనం చిక్కుకున్నంత సేపు మన స్వరూపమే కాదు, ఏ స్వరూపం మనకి కనెక్ట్ అవ్వలేం మాస్టర్స్. ఆ అహం మనల్ని కనెక్ట్ అవ్వనీయదు. అందుకే ధ్యానం నుంచి మనం ఆ ప్రాక్టీస్ మొదలు పెట్టచ్చు మాస్టర్స్. ఈ ధ్యానంలో ఇలా సామూహిక చైతన్యంతో కనెక్ట్ అయినప్పుడు మనలోని డిఫరెన్సెస్ మాయమయ్యి హాయిగా మన నిజ స్వరూపాలతో మనం కనెక్ట్ అయి ఉంటే అప్పుడు 5వ పరిధిలో 6వ పరిధిలో ఆ గ్రూప్ కాన్షియస్నెస్ ఎలా ఉంటుందో మనం చవి చూడగలం మాస్టర్స్. మనం దేనిని కాదనద్దు మాస్టర్స్, దేనిని కావాలని కూడా అనద్దు మాస్టర్స్. మనం దేని గురించి అయితే ఈ ప్రపంచంలోకి వచ్చాము, ఆ పరిసరాలు, ఆ మనుషులు, ఆ పరిస్థితులు మనం అడగకుండానే మన దగ్గరికి వస్తాయి మాస్టర్స్. అదే మన డివైన్ ప్లాన్. కానీ మన అపోహ ఏంటంటే మనం అడిగితే వస్తాయి, అక్కర్లేదు అనుకుంటే పోతాయి. ఇవన్నీ కావాలనుకున్నది మనమే మాస్టర్స్. ఇవన్నీ ప్లాన్ చేసుకొని ఇక్కడ దిగింది కూడా మనమే మాస్టర్స్. ఒక్కసారి ఈ ఆటలో దిగినాక ఏ పరిస్థితి వచ్చినా ఎలాంటి మనుషులు మన జీవితాల్లోకి వచ్చినా ఇదంతా నా ప్రణాళికే కదా అని గుర్తు చేసుకొని వచ్చిన ప్రతి పరిస్థితిని స్వీకరించి అంగీకరించి సమర్పించుకోవటమే జీవితం మాస్టర్స్.
మన జీవితంలో సక్సెస్ ఫెయిలియర్ అనేది ఏమీ లేదు మాస్టర్స్. అందరం సక్సెస్సే. అందరం అతి అద్భుతంగా జీవిస్తున్నాం. అందరం ఎవరికి వాళ్ళు వేసుకున్న ప్రణాళికల్లో ఎంతో అద్భుతంగా జీవిస్తున్నారు మాస్టర్స్. ఏడుస్తూ జీవించినా అతి అద్భుతంగా ఏడుస్తూ జీవిస్తున్నాం మాస్టర్స్. నవ్వుతూ జీవిస్తున్నా ఎంతో అద్భుతంగా నవ్వుతూ జీవిస్తున్నాం మాస్టర్స్. దుఃఖంతో జీవిస్తున్నా అతి అద్భుతంగా దుఃఖిస్తూ జీవిస్తున్నాం మాస్టర్స్. ఎవరికి వాళ్ళు వేసుకున్న ప్రణాళికలు ఎంతో అద్భుతంగా అందులో మైమరిచి జీవిస్తున్నారు మాస్టర్స్. అందరూ గెలిచినట్టే. ఇందులో ఓడిపోయిన వాళ్ళు ఎవరూ లేరు మాస్టర్స్. నేను అనుకున్నంత డబ్బు సంపాదించలేదు కాబట్టి నేను ఓడిపోయాను అనుకోవటం తప్పు మాస్టర్స్. మీరు డబ్బు సంపాదించడానికి రాకపోతే ఆ అనుభవం మీ దగ్గరికి రాదు మాస్టర్స్. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ పుస్తకం వెనక నుంచి ముందు నుంచి వెనక్కి తిప్పినా మీరు ఏ అనుభవం కోసం వచ్చారో ఆ అనుభవాలే మీ దగ్గరికి వస్తాయి మాస్టర్స్. ఇది అర్థం కావాలంటే మనకి సామూహిక చైతన్యం మద్దతు ఎంతో అవసరం మాస్టర్స్. ఈ పరిధిలో ఈ అనుభవాలు జీవిస్తూ ముందుకు వెళ్ళటం కష్టం అనిపించినప్పుడల్లా మనం ఒక్కళ్ళమే కాదు, మనతో పాటి ఎన్నో ఆత్మలు ఉన్నాయి. అందరం ఎనర్జీస్ మనం కూడగట్టుకొని ముందుకు వెళ్ళొచ్చు అన్న ఆలోచన వచ్చినప్పుడు ఏది కష్టం ఉండదు మాస్టర్స్. మన జీవితంలో ఎప్పుడైనా అవగాహన తగ్గి కష్టము అనిపించినప్పుడు ఇలా కళ్ళు మూసుకొని చక్కగా సామూహిక ధ్యానంలో కూర్చున్నట్లు భావించండి మాస్టర్స్. ఆ మనలో మధ్యలో ప్రజ్వలిస్తున్న ఆ సామూహిక చైతన్యంతో ఎప్పటికప్పుడు కనెక్ట్ అవుతూ ఉండండి మాస్టర్స్. అప్పుడు మనం ఒక్కళ్ళమే కాదు, మనతో పాటి ఈ సమస్త సృష్టి మనకి తోడుగా ఉంటుంది మాస్టర్స్. సంపూర్ణమైన ఎరుకతో ఉండండి మాస్టర్స్. We have all come for different experiences, masters. There is no success, no failure. Everyone is living their experience. If someone is unhappy in their life, then their unhappiness is very justified. If someone is happy in their life, then their happiness is also justified, masters. Everyone's life is perfect the way it should be. When you are moving forward in your incarnation, facing the experiences you have come for, sometimes, or there will be times when it feels that the situations are difficult. The best way is to use the group consciousness, masters. Anytime you can close your eyes and get connected to this group consciousness. Focus your awareness on the big ball of light of group consciousness. Anytime you need that extra energy, masters. Be aware that there is a lot of help around you. You are not alone. Go beyond your understanding of physical limitedness, masters. Connect to your inner self. And whenever you get connected to inner self, you can tap the energy of the group consciousness, masters.
That is why it is very important to practice connecting to the group consciousness in meditation. All the help is there, masters. You just have to ask for it. విశ్వాసతో కూడి ఉండండి మాస్టర్స్. ఎరుకతో ఉండండి. మనం ఉంటున్న మన భూదేవి ఎంతో ఓర్పుగా మన చర్యల్ని భరిస్తూ మనల్ని క్షమిస్తూ తన పురోగమనంలో ముందుకు వెళ్ళిపోతోంది మాస్టర్స్. కానీ మనం ఈ మూడో పరిధిలోనే ఇరుక్కొని ఉన్నాం. మీలోని అహాన్ని, మీలోని భిన్నత్వాన్ని కరిగించటానికి ఒకే మార్గం మాస్టర్. ఎప్పటికప్పుడు భూమాతతో కనెక్ట్ అవ్వండి. భూమాతతో మనం కనెక్ట్ అయినప్పుడల్లా మనకున్న 3 చక్రాలు, కింద ఉన్న 3 చక్రాలు ఎప్పటికప్పుడు క్లీన్స్ అయిపోతాయి మాస్టర్స్, క్లియర్ అయిపోతాయి. మన భిన్నత్వానికి కారణం ఆ 3 చక్రాల్లోనే ఇరుక్కొని ఉంది మాస్టర్స్. ఆ మూలాధార చక్ర, ఆ స్వాధిష్టాన చక్ర, ఆ మణిపూరక చక్ర, ఈ 3 చక్రాల చుట్టూ ఆడుతున్న డ్రామానే మనం ఆడుతున్నాం మాస్టర్స్. మనం అక్కడే ఇరుక్కొని అందులో నుంచి బయటికి రాలేక ఎన్నెన్నో జన్మలు ఎత్తుతూ అక్కడే తిరుగుతున్నాం మాస్టర్స్. మూలాధార చక్రం దగ్గర భయంతో ఇరుక్కున్న మనం ఆ భయాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి మాస్టర్స్. దేనికి భయం మాస్టర్స్? ఏముంటుందని భయం, ఏమి పోతుందని భయం మాస్టర్స్. ఏమీ కూడగట్టుకోవటానికి రాలేదు మాస్టర్స్, ఏమీ తీసుకొని కూడా రాలేదు. ఇంకా దేనికి భయం మాస్టర్స్? మనం నిర్ధారించుకున్న సమయానికి ఒక్క క్షణం ముందు కూడా చావు రాదు మాస్టర్స్. ఇంకా దేనికి భయం? భయం అని అనిపించినప్పుడల్లా ఒకటే అనుకోండి, ఈ మానవ శరీరంలో ఉన్న మనం భయం అనేది అనుకున్నప్పుడు మృత్యు కంటే పెద్ద భయం మనకి వేరేదేమీ లేదు మాస్టర్స్. కానీ ఆ మృత్యువు కూడా మనం భయపడాల్సిన అవసరమే లేదు. అన్నీ నిర్ధారించుకొని వచ్చిన మనం అది మాత్రం నిర్ధారించకుండా వస్తామా? ఆ భయాన్ని రిలీజ్ చేసేసి మెల్లంగా ప్రయాణం ముందుకు సాగిద్దాం మాస్టర్స్. ఆ స్వాధిష్టాన చక్రం దగ్గరకు వచ్చేటప్పటికి మనకున్న మన ఆలోచనలు, మన నమ్మకాల వలన కలుగుతున్న మనోభావాలతో అక్కడే ఇరుక్కొని ఉన్నాం మాస్టర్స్. ఇది మంచి, ఇది చెడు, ఇది నాకు నచ్చుతుంది, అది నచ్చదు, ఇది కావాలి, నాకు వద్దు, ఇలా జీవితంలో ప్రతిదీ విభజించుకుంటూ కొన్ని మనోభావాలు ఉంచుకొని మరికొన్ని వెనక్కి వదిలేసి ముందుకెళ్దామన్నాం. మన తాపత్రయమే మనల్ని
ఆ చక్రం దగ్గర ఇరికించి పెట్టేస్తోంది మాస్టర్స్. ఈ మనోభావాల్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియాలంటే ఇంకొంచెం పైనికి మణిపూరక చక్రం దగ్గరికి ప్రయాణిద్దాం మాస్టర్స్. మనం ప్రపంచాన్ని ఏ దృక్పథంతో చూస్తున్నామో, ఏ కోణంలో చూస్తున్నామో అది ఈ చక్ర దగ్గరే మనం డిసైడ్ చేస్తాం మాస్టర్స్. మన జీవితం మారాలంటే మనం ఈ ప్రపంచాన్ని చూసే దృష్టికోణం కూడా మారాలి మాస్టర్స్. బయట ఒకటి లోపల ఒకటి లేదు. మనం బయట ఉన్న ప్రపంచం గురించి ఏం ఆలోచిస్తున్నామో అదే లోపల జరుగుతోంది మాస్టర్స్. ఈ ప్రపంచం గురించి మనం ఆలోచనలు మారినప్పుడల్లా దాని ప్రభావం మన స్వాదిష్టాన చక్రం దగ్గర ఆడుతున్న నాటకం మీద దాని ప్రభావం ఉంటుంది మాస్టర్స్. ఈ ప్రపంచం పట్ల మన ఆలోచనలు మారుతున్న కొద్దీ మనలోని మనోభావాలు మనోమయ కోశం దగ్గర అవుతున్న డ్రామా అదే మారిపోతుంది మాస్టర్స్. అప్పుడు మనం అన్ని మనోభావాలని సమతుల్యంగా స్వీకరిస్తూ ముందుకు వెళ్ళటం నేర్చుకుంటాం మాస్టర్స్. ఈ మూడో పరిధి అన్న డ్రామాలో ఇరుక్కున్న మనం ఇందులోంచి బయటపడటం కూడా ఎంతో సులువని తెలుసుకోవాలి మాస్టర్స్. మన శక్తి సరిపోవట్లేదు అనుకున్నప్పుడు హాయిగా ఈ సామూహిక శక్తిని ఉపయోగించుకుందాం మాస్టర్స్. ఎప్పుడు కావాలన్నా అప్పుడు ఇలా కళ్ళు మూసుకొని చక్కగా ఈ సామూహిక చైతన్యంతో కనెక్ట్ అయ్యి మన సమస్యలను మనం పరిష్కరించుకోవచ్చు మాస్టర్స్. Our opinion about this world colors our life, masters. The way we feel towards this world rules the way we accept and reject our emotions, masters. If we want to change our life, then we have to change the way we see the world. When we change our opinion about this world, then whatever happens at our Manomaya Kosha, where all the emotions that we accept and reject, the drama changes there, masters. And the moment the emotional drama changes, we get relieved of our fears, masters. For us to move forward on this path of oneness, it's very important to understand how we need to have a view about this world. Ego will not let us think any different, masters. The ego will always try to tell us that everyone out there is after you. You have to protect yourself. We have to realize, masters, nobody is after anyone. No success, no failure. Everyone is going through their own experience as per the divine plan.
Anytime you come through a challenge, close your eyes and connect to the group energies, Masters. Visualization is the best gift that we have got. We can close our eyes anytime. Visualize that we are holding hands, sitting in a group, trying to connect all our energies through the group consciousness. And whenever you are connected in the group consciousness, Masters, you can use all the energies of all the great Masters who are here to support you. అద్భుతమైన ఘడియల్లో కార్తీక పౌర్ణిమ, కార్తీక సోమవారం, శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. హాయిగా మనమందరం ఆ పరమశివుడి సన్నిధిలో చక్కగా మన సామూహిక చైతన్యం జోడించి ఎంతో గొప్పగా ధ్యానం చేస్తున్నాం మాస్టర్స్. ఎరుకతో ఉండండి మాస్టర్స్. ఎరుకతో ఉండండి మాస్టర్స్.
శ్వాసతో కూడి ఉండండి మాస్టర్స్. గంగాధర్ సుధా మాస్టర్ని కోహోస్ట్ చేయండి. ఓకే మేడం. Be with your breath, masters. Let's stay with our own breath, my dear masters. Adjust your spine. Let's sit erect. Let's sit erect. Let's all receive the abundant energies which is flowing in the universe, masters.
This is such a beautiful day. Our Mahavatar Babaji born on this day. And the great Siddhartha Gautam